హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ ఆనపకాయ చల్లపులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఆనపకాయ చల్లపులుసు కోసం ఆనపకాయ ముక్కల్ని సన్నగా తరుక్కుని ఒక కుక్కర్లో ఇలా తీసుకుని అందులోనే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ 2-3 కూతలు విజిల్స్ రానివ్వాలండి. రానిచ్చి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో 2-3 గరిటెల పెరుగు తీసుకుని 2-3 స్పూన్లు శనగపిండి తీసుకుని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని అందులో మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు వేసుకుని తాలింపు గింజలు వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న వాటిని ఆల్రెడీ మనం కుక్కర్ ఉడకపెట్టుకున్న దాంట్లో వేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పెరుగు, శనగపిండి బ్యాటర్ని కూడా ఇందులో వేసి ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు, కొంచెం కారం వేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చాలా బాగుంటుందండి. శనగపిండి ఉండడం వల్ల చిక్కబడేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. పెరుగు వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ మీ లైక్, ఒక షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది వేరే వాళ్ళకి ప్రమోట్ అవుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.